నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్న ప్రొడ్యూసర్స్ అంటే అంటే ఐ మీన్ చిన్న బడ్జెట్ తీసేటువంటి చిన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తే ఆడమంటారు సార్? అలా కాదమ్మా. చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఆడకపోతే సినిమా బండి ఎలా ఆడింది? 35 ఎలా ఆడింది? ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ లేరు మేడం. ఓన్లీ థింగ్ చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బడా నిర్మాతలు ఎన్ని కోట్లు పెడుతున్నారు అనేది చూస్తున్నారు కదా, మరి ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పేసి అందుకే అంటున్నాం చిన్న బడ్జెట్లో తీసినటువంటి అలా ప్రొడ్యూసర్స్. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న సినిమా చేశాను నేను. థియేటర్కి వెళ్ళాలంటే సినిమాకి ఒక కోటి రూపాయలు ఖర్చు అయితే కనీసం ఇంకో 25 lakhs మీకు సినిమా రిలీజ్ పెట్టుకోవట్లా ముందుగా వీళ్ళు. సపోజ్ థియేటర్ రెంట్ ఉంది 2 lakhs అనుకోండి. సినిమా రిలీజ్ అయితే 10 థియేటర్లు వేయాలని 20 lakhs అవుతుంది కదా. వీళ్ళు బడ్జెట్లోనే అది కూడా పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా మా చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వాలంటే ఎట్లా? అంతే కదా సార్. నీ బడ్జెట్లోనే ఆ మార్కెటింగ్ అయ్యే ఖర్చు కూడా పెట్టుకోవాలి. అంతే. సినిమాకి డబ్బులు పెడుతున్నారు వీళ్ళు. ఆ మార్కెటింగ్ చేయడానికి కావాల్సినంత థియేటర్స్, క్యూబు, పబ్లిసిటీ, టీవీలో రావటం, దానికి అలాట్ చేయట్లా బడ్జెట్ని. కోటి రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్న సినిమాలు చేస్తున్నారు. అందుకే రిలీజ్ అయిపోతున్నాయి. రిలీజ్ వచ్చినా కూడా 2 షోలు 3 షోలు ఆడుతున్నాయి. ఎందుకంటే ఆ ఏరియా ఆడియన్స్కి తగ్గట్టుగా ఉండాలి సినిమా. టార్గెట్ ఆడియన్స్ చెప్పారు కదా మీకు. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ సినిమా తీసాం అనుకోమ్మా, చూడండి అది సోవర్సన్ థియేటర్ ఆర్టీసీ కాస్ట్ రోడ్డు, అది క్యాపిటల్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అలానే తీసుకున్నారు. అలానే మీ అప్పుడు చందనగర్, అవి ఆ ఆడియన్స్ రిచ్గా ఉండే ఆడియన్స్ అవి ఏరియాస్. అదే మీరు బోలారంలోనో పటాన్ చెరువులో వేసేప్పుడు ఆడియన్స్కి 230 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూస్తారా ఈ సినిమాని? మరి మల్టీప్లెక్స్ ఎందుకు వేస్తాను ఆ సినిమాని? మల్టీప్లెక్స్లు డెఫినెట్గా మల్టీప్లెక్స్లో మంచి సినిమా ఆడతాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్లో సినిమాలాగా ఉంటుంది. చక్కగా సినిమా చూసాను ఫీల్ వస్తుంది మల్టీప్లెక్స్లో. అవును సార్, నిజమే. డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సౌండ్ సిస్టమ్స్ కానీ కదా, టెక్నాలజీ సింగిల్ స్క్రీన్ కి కావచ్చు మల్టీప్లెక్స్ కి కొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మల్టీప్లెక్స్ వెళ్ళగలుగుతారు. చిన్న నిర్మాత పెద్ద నిర్మాత లేరమ్మా. చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఉంది. అదే ప్రస్తుతం పరిస్థితి. ప్రస్తుత పరిస్థితి కాదు, నిజం అది. అదే నిజం. అసలు తెలుగు చిత్ర పరిశ్రమ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి సార్? ఎవరు గ్రోయింగ్ మా ఇది ఒక పుష్పక విమానం. ఎంతమంది ఎక్కినా ఖాళీ ఉంటుంది. ఇంకా అంతే అంటారు. తీసేవాళ్ళు వస్తుంటారమ్మా. ఒకవేళ కానీ 2 ప్రొడ్యూసర్లు మానేసి వెళ్ళిపోయారు అనుకోండి, 4 వస్తారు. ఈ 4 మానేస్తే ఇంకో 5 వస్తారు. ఇది పుష్పక విమానం. కారణం ఏంటంటే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఒకటి. సినిమా అనేది మన బెడ్లోకి వెళ్ళిపోయింది. హయ్యెస్ట్ సినిమా గోయింగ్ సైకాలజీ ఉన్న ఆడియన్స్ ఉంది ఓన్లీ తెలుగులో. మనకున్న సినిమా సైకాలజీ ఎవరికి ఉండదు. అందుకే తెలుగు స్టేట్స్ ఆర్ హ్యావింగ్ 1600 థియేటర్స్ ఉన్నాయి ఇవాళ 2 రాష్ట్రాల్లో కలిసి. ఎందుకని? జనం వస్తున్నారు కాబట్టి ఉన్నాయి. మీరు మొన్న భువనేశ్వర్ వెళ్తే అక్కడ క్యాపిటల్ ఆఫ్ ఒరిస్సా 6 థియేటర్లు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో 236 స్క్రీన్స్ ఉన్నాయి ఇవాళ. మల్టీప్లెక్స్ అన్నీ కలిపి 236 స్క్రీన్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. మనకంటే పెద్ద స్టేట్ ఒరిస్సా. క్యాపిటల్ ఆఫ్ ఒరిస్సా భువనేశ్వర్లో 6 థియేటర్స్ ఉన్నాయి. అంటే ఆడియన్స్కి సినిమా అనేది వాళ్ళకి అక్కడ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనకి సినిమా ఇది లైఫ్. మనకి కొంచెం రిలాక్స్గా ఉండాలి, సినిమాకి వెళ్తాం. ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్ళాలి. మనకి హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్ ఆలోచిస్తాం, సినిమా తీసుకెళ్తాం. హైదరాబాద్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు చిత్ర పరిశ్రమ. ఎప్పుడో పడిపోయింది కదా సార్, పోతుంది. ఎందుకంటే సినిమా ఆడియన్స్ పెరిగిపోయినారు ఒకటి. కాబట్టి ఏంటంటే ఒక సైకాలజీ తగ్గించుకోవాలి జనం, ప్రజలు కూడా, ఆడియన్స్ కూడా తగ్గించుకోవాలి. అరే ఏం వెళ్తారు సినిమాకి, ఒక 10 daysలో ఓటీటీలో వస్తుంది కదా అనే సైకాలజీ మానుకోవాలి. సినిమా షుడ్ బి సీన్ ఓన్లీ ఆన్ ది బిగ్ స్క్రీన్. ఆ తర్వాత నచ్చితే మళ్ళీ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఎవరు వస్తున్నారు? బాగుంటే మళ్ళీ చూడు. ఇప్పుడు అతడు సినిమా 150 సార్లు చూస్తాను. జులాయి సినిమా 200 సార్లు చూస్తాను. చూడు మళ్ళీ చూడు. బలగం సినిమా 40-50 సార్లు చూస్తాను. అంటే ఫస్ట్ థియేటర్లో చూడు, ఆ ఫీల్, గో ఇన్ టు దట్ ఫీల్. దాన్ని ఎన్నిసార్లు చూడు.
ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రీకి ఏం చేసింది అంటారు సార్? అంటే ఎట్లా పనిచేసింది? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తుంది అంటారు ఇండస్ట్రీ గురించి? యాక్చువల్గా అమ్మా 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఇమీడియట్గా దే హ్యావ్ టేకెన్ స్టెప్. 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్ వరకు ఫిల్మ్స్ అప్లికేషన్ కాల్ఫర్ చేసింది. 2016 కూడా కాల్ఫర్ చేశారు. ఓకే. కానీ కమిటీ వేయలేదు, చూడలేదు. 2 years కల్లా అది మూలబడిపోయింది. తర్వాత 7 years నో మూమెంట్ ఆఫ్ ఎనీథింగ్. బట్ ఫస్ట్ డే 1 దే హ్యావ్ టేకెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. బాగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. 2 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే దే హ్యావ్ డన్ వెరీ వెల్. తర్వాత కంప్లీట్గా పక్కన పెట్టేశారు. 2019 లేదు, 21 లేదు, 23 లేదు. every 2 years ఫెస్టివల్. అవార్డ్స్ కూడా అంతే. అవార్డ్స్కి ఫస్ట్ 2 years దే హ్యావ్ టేకెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. బట్ దెన్ బికాస్ ఆఫ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ దే కెప్ట్ ఇట్ పెండింగ్ ఫర్ 7 years. ఇప్పుడు మళ్ళీ కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఒక మూమెంట్ బిగిన్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది మెల్లమెల్లిగా. ఇట్ డిపెండ్ ఆన్ ఆఫీసర్స్ మేడం. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం దే షుడ్ హ్యావ్ లవ్. సినిమా మీద ఒక లవ్ ఉండాలి. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా మన ఇంట్లో అమ్మా నాన్న అంటే ప్రేమ ఉంటుంది. వాళ్ళతో మనకి చాలా యుద్ధాలు ఉంటాయి, బట్ ప్రేమ ఉంటుంది. అలా సినిమాలు బాగున్నా బాగుండకపోయినా సినిమా మీద ఒక లవ్ ఉంటే మంచి సినిమా చూస్తాం కనీసం. అరే బ్రహ్మాండంగా ఉందా. నా ఎవరో ఒక ఆర్టిస్ట్ చెప్తున్నారు పెద్దవాళ్ళు, ఈ సినిమా ఎందుకు చేసామంటే నేషనల్ అవార్డు కోసం చేశాను చెప్పి ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఎందుకని? ఎంత డబ్బు వచ్చినా నేనున్నాను మేడం. నేను ఎంత సంపాదించినా కూడా ఆ నంది అవార్డ్స్ అంటే పద్మశ్రీ అవార్డు ఫీల్ అయ్యేవాళ్ళం. 2008లో నాకు అవార్డు వచ్చినప్పుడు నంది అవార్డు అంటే పద్మశ్రీ కింద లెక్క నాకు. నాకే కాదు ఎంతోమంది ఇంట్లో నంది బొమ్మ ఉంటే అది వేరే విధంగా ఉండేది. అంటే ఆర్టిస్టులు కూడా మాకు అవార్డు రావాలని చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పునా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. శవనాజ్ మీద అలాంటి అమోల్ పాలేకర్, మీకు మనోజ్ వాజ్పేయి, అనుపమ్ ఖేర్, వాళ్ళంతా ఎన్ఎస్డి అట్లాంటి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏదైనా సినిమా చేసేప్పుడు ఆ రేంజ్లో చేస్తారు. చిన్న క్యారెక్టర్ అయినా సరే అవార్డులో బ్రెయినే ఉంటుంది వాళ్ళకి. ఆ క్యారెక్టర్ని చేయాలి, అవార్డు రావాలనుకుంటారు. అలానే ఎప్పుడు కూడా గవర్నమెంట్ అవార్డు ఎందుకు ఇవ్వాలని చెప్తుంటామంటే ముఖ్యంగా ఏంటంటే ఎన్ని కోట్లు సంపాదించాలి పేరు రాదు. అంతే సార్. పేరు రావాలంటే నువ్వు కరెక్ట్గా చేయాలి.